సర్వం విషమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజ గారు అమ్మ స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల గారి అనుగ్రహంతో మరియు షేలిస్ మాస్టర్ ఆశీస్సులతో ఈ రోజు మనము సర్వం విషమయం గ్రూప్ ని మొదలు పెడుతున్నాము. 39వ అధ్యయనాన్ని శ్రీ గురు చరిత్ర రాధా మేడం గారు మనకు వినిపించబోతున్నారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమా మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీగురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథం. రచయిత పరమ పూజ్య ఎక్కిరాల భరద్వాజ గారు. 39వ అధ్యాయము చదువుకునే ముందు, పారాయణ చేసుకునే ముందు 38వ అధ్యాయంలో ఏం జరిగిందో మనము తెలుసుకుందాము. నిన్నటి 38వ అధ్యాయంలో శ్రీ గురుడు భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు భిక్ష కోసమని గంధర్వపురానికి వచ్చినప్పుడు అతనితో ఉన్న అక్కడ బ్రాహ్మణులు అతన్ని ఎగతాళి చేయడము, అతడు భిక్ష పెట్టకుండా మిగతా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర భిక్ష స్వీకరించి కాలయాపన చేస్తూ ఉండడము, అతన్ని నిందించడము, ఇలాంటివన్నీ జరిగినప్పుడు స్వామివారు భాస్కర శర్మకు పిలిచి ఆజ్ఞాపిస్తారన్నమాట. ఈ రోజు నువ్వు భిక్ష చెయ్యి, ఇక్కడ నేను భోజనానికి వస్తున్నానని చెప్తారు. చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులందరినీ పిలిచి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు ఆ విధంగా చేసినప్పుడు స్వామివారి మహత్యం వల్ల అక్కడ అందరికీ ఆయన తెచ్చుకున్న కొంచెం పదార్థం అయినా గాని మొత్తం ఊరు మొత్తం ప్రజలు అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ తినేలాగా సరిపోతుందన్నమాట. ఈ లీల చూసిన వాళ్ళందరూ మళ్ళీ స్వామివారిని సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడుగా కీర్తించడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేస్తారు. దానితో 38వ అధ్యాయము కంప్లీట్ అయిందండి. ఇప్పుడు 39వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగారు. గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవారు. అతనిది ఆపస్తంభన శాఖ, శౌనక గోత్రం. అతని భార్య గంగాంబకు 60 ఏళ్లు నిండిన సంతతి కలగలేదు. ఆమె నిత్యము శ్రీగురుని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది. ఇక్కడ ఇంకొక కథ స్టార్ట్ అయింది. సిద్ధయోగి నామధారకుడితోటి చెప్తున్నారన్నమాట. గంధర్వపురంలో అంట సోమనాథుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్యకు 60 ఏండ్లు. 60 ఏండ్లు వచ్చినా అని ఇప్పటికే వాళ్ళకి ఎలాంటి సంతానము కలగలేదన్నమాట. ఆమె ప్రతిరోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పాద పూజ చేసి సాష్టాంగ నమస్కారం చేసి అలా రోజు వెళ్ళి వస్తూ ఉండేదన్నమాట. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తూనే ఉంది. అలా రోజులు గడిచిపోతున్నాయి, చేస్తూనే ఉందంట. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో, అమ్మా, ఇన్నాళ్లుగా మమ్మల్ని సేవిస్తున్నావు, నీ అభిష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే. ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. స్వామివారు ఏమన్నారంట, ఈమె వస్తుంది, స్వామివారికి పూజించుకుంటుంది, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది, కానీ ఎప్పుడు ఏమీ చెప్పట్లేదు. చూసి చూసి స్వామివారు అడుగుతున్నారు, ఇన్నాళ్లుగా నువ్వు నన్ను సేవించుకుంటున్నావు కదా, నీ మనసులో ఏం కోరిక ఉందో చెప్పు, చెప్తే ఇప్పుడైనా స్వామివారిని కోరిక, ఆ గౌరీనాథుడు ఆ పరమేశ్వరుడు నీ కోరిక తీరుస్తారు కదా అనేసి అంటారన్నమాట. అప్పుడు ఆమె ఎంతో సంతోషించి దోసిలి యొగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకొచ్చింది. స్వామి, కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు కదా, అందువలన గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది. నేను మహా పాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా. పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు. అటువంటప్పుడు నేను ఇలా ఏ రకంగా బాధను అనుభవిస్తూ ఉండాలి అని అన్నది. ఈ విధంగా మాట్లాడింది. మామగారు అడిగారన్నమాట,
ఏంటి ప్రతిరోజు వస్తున్నావు, పూజ చేసుకుంటున్నావు, వెళ్తున్నావు, నీ కోరిక ఏంటో చెప్పు అంటే ఇంకా ఆ రోజు ఆమె ఎంతో బాధపడి చెప్పేసిందన్నమాట. ఏమని చెప్పింది, స్వామి, కొడుకులు లేని వాళ్ళకి ఉత్తమ గతులు ఉండవని అంటారు. నా జన్మ ఇలా గొడ్రాల్లాగానే గడిచిపోతుందా? నన్ను అందరూ ఆ తిడుతున్నారు పిల్లలు లేరనేసి నన్ను. సో ఈ స్త్రీలకు పిల్లలు లేకపోతే వాళ్ళ జన్మ, స్త్రీ జన్మ సంతృప్తిగా ముగియదు కదా. పితృదేవతలు కూడా మనకు ఏమంటారు, తిలోదకాలు లభిస్తాయి కదా. మగబిడ్డ జన్మిస్తేనే తిలోదకాలు లభిస్తాయి కదా. మరి నేను ఎలా ఈ బాధను భరిస్తూ ఇలానే ఉండాలా? నన్ను కరుణించండి అని అందంట. బిడ్డలు లేని ఇల్లు ఇల్లు కాదు కదా అనేసి స్వామివారితోటి చెప్పుకుంటుందన్నమాట. అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకొని అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్లు నిండిపోయాయి. మాకు మా పితృదేవతలకు తిలోదకాలిచ్చేవాడే లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదా స్వామి? ఇంకేం చెప్పింది, పిల్లలు ఇంకా నాకు చూస్తూ చూస్తూ 60 ఏళ్ళు కూడా నిండిపోతున్నాయి. నాకు పిల్లలు, ఇంకేం పిల్లలు పుడతారు నాకు? కాబట్టి మా పితృదేవతలకు ఎలా నేను తిలోదకాలు ఇచ్చుకోవాలి? మేము మా జన్మ ఇలాగే గడిచిపోవాలా? అయితే మరు జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి. ఇంకా 60 సంవత్సరాలు నిండిపోయాయి. ఇంక ఈ ఈ ఈ క్షణంలో మాకు ఇంకేం పిల్లలు కలుగుతారు కాబట్టి మా జీవితం ఇలాగే ఉండాలా? మాకు వచ్చే జన్మలోనైనా పిల్లలు కలిగేలాగా దీవించండి స్వామి అని నిరుత్సాహంగా స్వామి వారితోటి చెప్పుకుంటుందన్నమాట. అప్పుడు అలా చెప్పుకొని ఆమె స్వామివారి పాదాలకు నమస్కరించింది. శ్రీగురుడు నవ్వుతూ, ఓసి పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మ గురించి ఇప్పుడెందుకు? అప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళు మేమిచ్చిన పరంపర వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది? నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషం అయ్యింది. ఈమెం చెప్తుంది ఇక్కడ, 60 ఏళ్ళు నిండిపోయాయి, ఇంకా నాకు ఇంకేం పిల్లలు పుడతారు, మా జన్మ ఇలాగే అయిపోయింది, నన్ను అందరూ గొడ్రాలు గొడ్రాలు అని అంటున్నారు. ఆ మా పితృదేవతలకు కూడా మేము తిలోదకాలు ఇచ్చుకునేలా లేము, మా జన్మ ఇలాగే అయిపోతుంది స్వామి. కనీసం నాకు వచ్చే జన్మలోనైనా పిల్లల్ని ప్రసాదించేలాగా అనుగ్రహించండి అన్నప్పుడు స్వామివారు నవ్వుతూ అన్నారు, ఏమన్నారంట, ఇప్పుడు వచ్చే జన్మ గురించి ఎందుకు? అప్పుడు ఒకవేళ మీకు పిల్లలు వచ్చే జన్మలో పిల్లలు పుట్టినా అని మా వర ప్రసాదం వల్లనే పుట్టారని ఎలా అనుకుంటావు? కాబట్టి అని నవ్వుతున్నారంట ఇలా మాట్లాడుతూ. నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించుతున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తాను. కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు. ఏం జరిగింది ఇంకా, ఈ జన్మలో ఇంకా అయిపోయింది, నాకు ఇంకొచ్చే జన్మలో ఉన్న ప్రసాదించంటే, వచ్చే జన్మలో నీకు నా వర ప్రసాదం వల్లనే పిల్లలు పుడతారని నువ్వు ఎలా గుర్తిస్తావు? కాబట్టి నువ్వు ఇంత శ్రద్ధగా మమ్మల్ని పూజ చేస్తున్నావు కాబట్టి నీకు ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడే ఈ వరాన్ని ప్రసాదిస్తాను, నీకు ఒక కూతురు ఒక కొడుకు కూడా పుడతారు అని స్వామివారు ఆమెను దీవించిండ్రంట. అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకొని స్వామికి నమస్కరించి, స్వామి, ఒక మనవి చేసుకుంటాను, నాపై కోపగించవద్దు. నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను, పుణ్య తీర్థాలలో స్నానం చేశాను. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారము చేసి చేసి అలసిపోయాను. ఏం చెప్తుంది, ఇంకా స్వామివారి వరం ఇచ్చారు కదా, నీకు ఇప్పుడు ఈ జన్మలోనే నీకు ఒక కొడుకుని ఒక కూతుర్ని ప్రసాదిస్తాను అని చెప్పేసరికి ఆమె వెంటనే కొంగుకు ముడేసేసుకుందంట. వేసుకొని మళ్ళీ స్వామితో ఏం మాట్లాడుతుంది, మీరు నాపై కోపగించుకోవద్దండి, నేను బిడ్డల కోసము ఎన్నో తీర్థయాత్రలు చేశాను, పుణ్య తీర్థాలలో స్నానం చేశాను, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేశారు, ఎవరు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాను అనేసి చెప్తుందన్నమాట. చేసి చేసి నేను ఇంకా బాగా అలసిపోయాను, అలానే నా వయసంతా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీరిచ్చిన వరమెల్లా ఫలించగలదా అని ఆలోచన ఉన్నది. అంటే ఇంతగా ఆమె ఎదురు చూసి 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 ఇంకా ఆమెకి నమ్మకం పోయిందన్నమాట. ఆ చెట్టుకి పుట్టకి ఎక్కడ తీర్థయాత్రలు చేసి చేసి ఇప్పుడేమో స్వామివారు నీకు పిల్లల్ని ఇస్తా అనేసరికి ఇప్పుడు నాకు పిల్లలు పుడతారా అనే ఒక ఆలోచన వచ్చిందంట ఆమెకి, ఇది నిజం అవుతుందా అని. అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యము లేకపోలేదు.
నాకు వచ్చిన అనుమానమే కానీ మీరు చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేసి అంటుందంట మళ్ళీ. అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగుకు ముడివేసుకున్నాను. ఆ నమ్మకంతోటే మీరు ఈ మాట చెప్పారనే, మీరు చెప్పిన మాటకు నేను కొంగుకు ముడేసుకున్నాను స్వామి అని చెప్తుంది. ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది, నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తున్నారు. అయినప్పటికీ ఇన్నాళ్ళుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది. ఇంకేం చెప్పింది, నేను ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఇంతగానం చెట్లకి పుట్లకి అన్నిటికీ తిరుగుతూ పుణ్యతీర్థాలు చేసినా అని సంతానం కాలేదనేసి ఇక వెతికిపోయి ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినా అని మీరు ఒక్క మాట చెప్పేసరికి, ఇప్పుడు నాకు పిల్లలు పుడతారని చెప్పేసరికి నేను మీ మాట కోసమని కొంగుకు ముడేసుకున్నాను. మీ మాట మీద విశ్వాసంతో వేసుకున్నాను. ఆ అయితే నేనేమనుకున్నానంటే, నాకు వచ్చే జన్మలో పిల్లలు కలగాలనుకుంటే మీరు ఇప్పుడే ఇస్తా అంటున్నారు స్వామి. నేనైతే నా మోకాళ్ళు మొత్తం కాళ్ళు నొప్పులు పుట్టేలాగా ప్రతి తీర్థయాత్రలు రావి చెట్లకు ప్రదక్షిణలు చేశాను. దీని వల్ల ఏం ప్రయోజనం జరిగింది నాకు అని అంటుంది. అప్పుడు ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పాడు, అమ్మాయి, నువ్వు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన అని చెప్పింది కదా, నాకేం ప్రయోజనం కలిగింది అంటే స్వామివారు చెప్తున్నారు, నువ్వు చేసిన అశ్వత్థ పూజ వలన నీకు ఎంతో పుణ్యము లభించింది. ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా తిరిగావు అనేసి నీకేం జరగలేదని అనుకుంటున్నావు. దాని వల్లనే నీకు పుణ్యం కూడా లభించింది. నీ అవివేకంతో ఆ వచ్చిన పుణ్యాన్ని కాస్త పోగొట్టుకోకు. నా మాట విను. ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తూ ఉండు. ఈ చెట్టుకిను మాకు ఈ సంగమం గంధర్వపురంలో ఉన్న సంగమం దగ్గర రావి చెట్టుకు స్వామివారు ఉన్న ప్లేస్ కి వెళ్ళి అక్కడ ప్రదక్షిణ పూజ చేస్తూ ఉండమని చెప్తున్నారు. మేము ఎప్పుడు అశ్వత్థ వృక్షంలో ఉంటాము. అందువల్లనే పురాణాలన్నీ దానిని అశ్వత్థ నారాయణుడని కీర్తించాయి. ఎప్పుడు స్వామివారు ఎక్కడ ఉంటారంట, ఆ వృక్షంలోనే ఉంటారంట. అశ్వత్థ వృక్షంలో ఉంటారు కాబట్టి పురాణాలన్నీ ఆ వృక్షాన్ని ఏమన్నారు, అశ్వత్థ నారాయణుడు అని కీర్తిస్తున్నారు అని చెప్తున్నారు. గంగాంబ, స్వామి, అట్టి విశ్వాసము నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్యము వివరించండి. అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనిని సేవించగలుగుతాను అంది. ఇప్పుడు స్వామివారు ఏం చెప్పాడు, నేను ఆ వృక్షంలోనే ఉంటాను, నువ్వు అక్కడికి వచ్చి ఆ వృక్షాన్ని కూడా పూజించుకో. ఇన్ని రోజులు నేను చేశాను అని అంటున్నావు కదా, చేసినందుకు కూడా నీకు పుణ్యఫలం లభించింది. అనవసరంగా నువ్వు ఆ పుణ్యాన్ని పోగొట్టుకోకు, నిందించకు అనేసి చెప్పినప్పుడు ఆమె గంగాంబ స్వామివారిని అడుగుతుంది, ఆ అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్యము, దాని యొక్క ప్రాముఖ్యతను నాకు వివరించండి స్వామి, అప్పుడు నేను ఇంకా నాలో శ్రద్ధాభక్తులు పెరుగుతాయి అనేసి వేడుకున్నప్పుడు శ్రీ గురుడు ఇలా చెప్పసాగారు, అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు. అశ్వత్థమే నారాయణ స్వరూపము. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ, దాని మధ్య భాగమే విష్ణు, దాని చివరి భాగమే శివుడు. ఏం చెప్తున్నాడు స్వామివారు, అశ్వత్థ వృక్షం యొక్క ప్రాముఖ్యత ప్రాశస్తాన్ని వివరిస్తున్నారు. అశ్వత్థ వృక్షంలో అంట అందరూ సర్వదేవతలు ఉంటారంట. బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి ఏం చెప్పారు, అశ్వత్థం అంటేనే నారాయణ స్వరూపం అంట. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ, దాని మధ్య భాగము విష్ణువు, దాని చివరి భాగము శివుడు అంట. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్టే. ఇక్కడ త్రిమూర్తి స్వరూపులే అశ్వత్థ వృక్షంలో ఉన్నారు. అశ్వత్థ వృక్షం అంటేనే నారాయణ స్వరూపము కాబట్టి ఈ వృక్షాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్టే. అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలోని కొమ్మలు, ఇంకేం చెప్తున్నారు, త్రిమూర్తులు ఎలా ఉన్నారు, దక్షిణ దిక్కు, పడమర దిక్కు, ఉత్తర దిక్కులలో కొమ్మలు, తూర్పు దిక్కున కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు.
దక్షిణ పడమర దిక్కులలో త్రిమూర్తులుంటే తూర్పు దిక్కుల కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారంట. దాని బ్రేళ్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి. ఇంకా ఆ చెట్టు వేళ్లలో అంట మహర్షులు ఉంటారంట, బ్రాహ్మణులు ఉంటారంట. నాలుగు నాలుగు వేదాలు కూడా ఆ వృక్షంలో ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్య నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి. ఇంకా తూర్పు దిక్కున ఉన్న కొమ్మలలో సప్త సముద్రాలు ఉంటాయి, పుణ్య నదులు కూడా ఉంటాయంట. ఆ చెట్టు యొక్క మూలంలో అకారము, మానులో ఉకారము, దాని పండ్లు మకారము, ఆ వృక్షమంతా కలిసి ప్రణవ స్వరూపమే. ఏం చెప్తున్నారు? ఆ చెట్టు యొక్క మూలంలో అంట అకారం ఉంటుందంట, దాని మానులో ఉకారము, దాని పండ్లేమో మకారం అంట. ఇలా వృక్షమంతా కలిపి ప్రణవ స్వరూపం లాగానే ఉంటుంది. ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? అది సాక్షాత్తు కల్పవృక్షమే. దానిని తగది. అది సాక్షాత్తు కల్పవృక్షంతో సమానము అని చెప్తున్నారు. ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానము నారద మహర్షి ఇలా చెప్పారు. ఇంకా నారద మహర్షి వారు ఈ వృక్షాన్ని ఏ విధంగా సేవించుకోవాలనేది కూడా చెప్పారంట. అశ్వత్థ ప్రదక్షిణము చైత్ర ఆషాఢ పుష్యమాసాలలోనూ, గురు శుక్రమాడ్యాలలోనూ, కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు. శుభముహూర్తంలో స్నానాదులు చేసుకొని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభించాలి. చైత్రమాసము, ఆషాఢము, పుష్యమాసంలోను, గురు శుక్ర మాడ్యాలలో, కృష్ణ పక్షంలోను ప్రారంభించద్దంట ప్రదక్షిణాలు అనేటివి. ఎప్పుడు? శుభముహూర్తంలో స్నానాలు చేసుకున్న తర్వాత శుచిగా ఉండి అప్పుడు మరి ప్రారంభించాలి. ఆది, సోమ, శుక్రవారాలలోను, సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాలలోను రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. ఇంకేం చెప్తున్నారు? ఆదివారము, సోమవారము, శుక్రవారము, సంక్రమణ సమయము, అట్లాంటి నిషిద్ధ సమయాలలో రాత్రిపూట భోజనం అయ్యాక అలాంటి టైంలో సేవించద్దంట. సాధకులు మొదట ఆత్మస్థుతి, పరనింద, జూదము, అసత్యములను విడిచిపెట్టాలి. ఈ వృక్షానికి దగ్గరకు వచ్చి వృక్షాన్ని పూజించే వాళ్ళు, సాధకులు ఎలా ఉండాలంట? ఆత్మస్థుతితోటి, పరులను నిందించకుండా, జూదం ఆడడము అలాంటివి, అసత్యాలు చెప్పడము అలాంటివన్నిటిని విడిచిపెట్టేసేయాలంట. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి, ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలతో గంగా యమునలను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో 7 సార్లు అభిషేకము చేయాలి. అంటే ఎంత పవిత్రంగా ఉండాలంటే అబద్ధాలు కూడా ఆడకూడదు, జూదం ఆడకూడదు, ఇలాంటివన్నీ వదిలిపెట్టేసేయాలి. ఎవరైతే సాధన చేయాలనుకుంటారో, అశ్వత్థ వృక్షానికి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలనుకుంటారో వాళ్ళు ఎలా ఉండాలంట? పరులను నిందించకూడదంట. మళ్ళీ వాళ్ళు ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసుకోవాలి. చేసుకొని ఉతికిన గుడ్డలు మళ్ళీ ధరించి ఆ తర్వాత ఫస్ట్ గణపతికి పూజించాలి. తర్వాత కలశాలలో గంగా యమునలను పూజించాలి. తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. చెప్పుకొని అప్పుడు అశ్వత్థ వృక్షాన్ని భక్తితో 7 సార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చెయ్యాలి. ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలంట. చేసి మళ్ళీ ఆ వృక్షానికి పురుష సూక్త విధానంలో షోడశోపచార పూజలన్నీ చేసి మళ్ళీ పూజించాలంట. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణ్ణి 8 బాహువులు గలవానిగా ధ్యానించాలి. అప్పుడు స్వయంగా నారాయణుడే వచ్చినట్టుగా భావించి స్వామివారిని పూజించాలంట. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని, మౌనంగా గాని ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. స్వయంగా నారాయణ స్వరూపమే అన్నారు కదా అశ్వత్థామ వృక్షము, కాబట్టి ఇక్కడ విష్ణు సహస్రనామం చదవాలంట, లేదంటే మౌనంగా ఉండాలంట. ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలంట. ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారము చేస్తూ ఉండాలి. ఇలా 2 లక్షలు
ప్రదక్షిణాలు చేస్తే సర్వ పాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. ప్రదక్షిణలు ఎన్ని చేయాలంట? మొత్తం 2 లక్షల ప్రదక్షిణాలు చేయాలంట. అప్పుడు గాని మనకున్న సర్వ పాపాలు అనేటివి నశిస్తాయంట. ప్రదక్షిణం చేసినప్పుడల్లా మొదటి ప్రదక్షిణానికి చివరి ప్రదక్షిణానికి నమస్కారం చేస్తూ చేయాలంట. అలా చేస్తూ వెళ్తేనే మనకున్న 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టి నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు. శనివారం నాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయము తొలగుతుంది. ఇంకేం చెప్పారు? మనం ఏదైతే సంకల్పం పెట్టుకుంటామో, ఇప్పుడు ఈవిడకి పిల్లలు లేరు కాబట్టి పిల్లలు పుట్టాలనే సంకల్పంతో భక్తి శ్రద్ధలతోటి సంకల్పం పెట్టుకొని ప్రదక్షిణ చెయ్యి అని చెప్తున్నారు. ఇంకా శనివారం రోజు చేస్తే ఏమవుతుంది? ఆ రోజు మృత్యుంజయ మంత్రాన్ని జపించాలంట. జపిస్తే మనకు మృత్యు భయం అనేది తొలగిపోతుంది. అశ్వత్థాన్ని పూజించాక కోనస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకో యమః చౌరిష్యశ్వేశ్వర మందః పిప్పల్ల దేవ సంస్కృతః. ఇలా ఈ శ్లోకము అనే మంత్రాన్ని అంట దృఢ విశ్వాసంతో జపిస్తే శని దోషం కూడా తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఇంకా ఇక్కడ మనకు ఒక శ్లోకం చెప్పారండి. ఆ శ్లోకాన్ని కూడా మనము చదువుకొని అంత నమ్మకంతో విశ్వాసంతో అక్కడ శనివారం రోజు మృత్యుంజయ మంత్రం జపిస్తూ ఈ అశ్వత్థామ వృక్షాన్ని పూజిస్తూ ఈ శ్లోకాన్ని చదువుకుంటే ఏం జరుగుతుందంట? శని దోషం కూడా తొలగిపోతుందంట. అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది. మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది. అమావాస్య కలిసిన రోజు ఆ చెట్టు నీడలో స్నానం చేయాలంట. చేస్తే మనకేమైతుంది? ఉన్న పాపము నశించిపోతుంది. అక్కడ వేద విప్రువునికి మృష్టాన్నం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది. అక్కడ ఆ చెట్టు దగ్గర బ్రాహ్మణులకు ఎవరైతే భోజనం పెడితే ఎలాంటి సమారాధన చేసిన ఫలితం కూడా మనకు దక్కుతుందంట. 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితము దక్కుతుంది. అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన 4 వేదాలు చదివిన ఫలితం ఉంటుంది. ఇంకా అక్కడ జపం చేస్తేనంట వేదాలు మొత్తం చదివినంత ఫలితం కూడా దక్కుతుందంట. రావి చెట్టును స్థాపిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దానిని కొట్టివేయడము మహాపాపము. పైన తెలిపిన రీతిన ప్రదక్షిణాలు చేశాక ఆ సంఖ్యలో 10వ వంతు హోమము, అందులో 10వ వంతు బ్రాహ్మణ సమారాధనము చెయ్యాలి. ఇంకేం చెప్పారు? అక్కడే ఆ చెట్టు దగ్గరే కూర్చొని గాయత్రి మంత్ర జపం చేస్తేనంట వేదాలు పూర్తిగా చదివిన ఫలితం వస్తుంది. మళ్ళీ అలాంటి చెట్టును అక్కడ స్థాపిస్తే 42 తరాల వరకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ తరాల వాళ్ళకి స్వర్గం లభిస్తుందంట. ఒకవేళ దాన్ని కొట్టివేసిందనుకో అది కొట్టివేయకూడదు, అది మహా పాపం అని కూడా చెప్తున్నారు. ఈ రీతిగా ప్రదక్షిణాలు చేసినాక అందులో 10వ వంతు హోమం చేయాలి. మళ్ళా అందులో 10వ వంతు బ్రాహ్మణులకు సమారాధన చేయాలి. ఈ వ్రత కాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి. పద్ధతిగా ఉండాలి, బ్రహ్మచర్యాన్ని అవలంబించాలంట. ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవు దూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులు కుటుంబీకులు అయిన వేద విప్రులకు దానమివ్వాలి. ఇలా చేస్తే తప్పక అభిష్టము సిద్ధిస్తుంది. పూజా పద్ధతులు అన్ని చెప్తున్నారు. ఎలా చేయాలి, ఏ రోజు చేయాలి, ఏ రోజు చేయకూడదు, ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, చేసిన తర్వాత ఏ మంత్రాన్ని ఏమంటారు జపించాలి, తర్వాత అక్కడ ప్రత్యేకమైన ఒక శ్లోకాన్ని జపించడం వల్ల శని దోషం కూడా తగ్గుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి, అమావాస్య రోజు ఎలా పూజ చేయాలి, ఇదంతా చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు? చివరగా బంగారు రావి చెట్టు, చిన్నగా బంగారు రావి చెట్టు లేకపోతే అలంకరించిన ఆవు దూడలు లాంటివి, ఇలాంటి వాటిని తయారు చేయించాలి. గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని, ఇలాంటివన్నీ బ్రాహ్మణులకు ఏం చేయాలంట? వేద విపులకు కుటుంబీలకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి
ఇవి వాళ్ళకి దానం ఇవ్వాలంట. బంగారంతో చేసిన రావి చెట్టును గాని, ఆవులను గాని, దూడలను గాని, చిన్నగా అలంకరించిన వాటిని, నువ్వుల రాశిని, వీటిని దక్షిణ తాంబూలాలిచ్చి పే వేద విప్రులకు దానమిస్తే అప్పుడు తప్పకుండా మీరు అనుకునేవన్నీ నెరవేరుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి అని చెప్తున్నారు. అమ్మ అశ్వత్థ మహత్యము తెలిసింది గనుక ఇంక దానిని నిందించక, ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చెయ్యి, నీ అభీష్టము తప్పక నెరవేరుతుంది. ఏం చెప్పారు స్వామివారు? ఆమె అడిగింది కదా గంగాంబ, ఈ వృక్షం యొక్క మహత్యం నాకు చెప్పండి, మీరు చెప్పడం వల్ల నాకు ఇంకా భక్తి శ్రద్ధలు పెరుగుతాయని చెప్తే అప్పుడు స్వామివారు చెప్తున్నాడు, ఈ వృక్షం అంటేనే సాక్షాత్తు నారాయణ స్వరూపము, దీని మూలమే బ్రహ్మ, దీని మధ్య భాగం విష్ణు, దీని చివరి భాగము శివుడు గనుక దీన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్టే. మళ్ళీ దాని వేళ్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి, సప్త సముద్రాలు ఉంటాయి, పుణ్య నదులు ఉంటాయి. ఇలా చెప్తూ ఇంకా ఏం చెప్పారు, ఏ సమయంలో పూజించాలి, మళ్ళీ ఏ సమయంలో అంటే రాత్రి భోజనాలైనాక ఈ వృక్షం దగ్గర సేవించకూడదు, ఇలాంటివి చెప్తూ సాధకులైతే ఏం చేయాలి, పరనింద చేయొద్దు, జూదము అసత్యాలు ఆడకూడదు, ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతో స్నానం చేసుకొని మళ్ళీ ఉతికిన బట్టలు ధరించి గణపతిని పూజించి ఆ తర్వాత పూజ సంకల్పం చెప్పుకొని ఈ అశ్వత్థామ వృక్షాన్ని భక్తితో అభిషేకం చేసి పూజించాలి. మళ్ళీ తర్వాత ఏం చెప్పారు, ఇలా పూజించడం వల్ల 2 లక్షల ప్రదక్షిణాలు కూడా చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి. అలా చేయడం వల్ల 4 పురుషార్థాలు మనకు సిద్ధిస్తాయి. ఇంకా ఇంకేం చెప్పారు, పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ఒక రావి చెట్టుని ఎక్కడైనా మనం స్థాపించామనుకోండి, ఎక్కడైనా పెడితే అక్కడ మనకు 42 తరాల వారికి మనకి స్వర్గం లభిస్తుందంట. మన మన తరాల వారికి దాన్ని కొట్టివేయడము మహాపాపం కాబట్టి ఇంకేం చేయాలి, ఉద్యాపన చేసేటప్పుడు చిన్నగా బంగారు రావి చెట్టుని, అలంకరించిన ఆవు దూడలను, అలాంటివి నువ్వుల మూటను, వీటిని ఏం చేయాలి, బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. ఇంతగా చెప్పారన్నమాట స్వామి ఆ చెట్టు యొక్క మహత్యాన్ని. ఇలా చేస్తే నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పి, ఇంకా ఇంక మీదట ఆ చెట్టును నిందించకు, నా కాళ్ళంతా అరిగిపోయేలా నేను తిరిగాను స్వామి, నాకు ఇంకా ఏం జరిగింది అని అన్నది కదా ఆమె. అందుకనే స్వామి వారు అంటున్నారు, ఇప్పుడు ఈ చెట్టు యొక్క మహత్యం తెలుసుకున్నావు కదా, ఇంకా దీన్ని నిందించకుండా, ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా నువ్వు కోరుకున్న కోరికతోటి ప్రదక్షిణాలు చేస్తూ ఉండు, నీ కోరిక నెరవేరుతుంది అని స్వామివారు చెప్తారు అన్నమాట. అప్పుడు గంగాంబ, స్వామి 60 సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుండి వంద్యను, నాకు బిడ్డలెలా కలుగుతారు, అయినా నాకేమి, ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి చెట్టును సేవించడం ఎందుకు అనిపిస్తుంది. ఏమైనప్పటికీ గురువు మాట కామధేనువుని కామధేను అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. స్వామివారు ఏం చెప్పారు, ఇంకా నిందించకుండా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని అభిష్టం నెరవేరుతుందని చెప్పినప్పుడు ఈ గంగాంబ ఏం చెప్తుంది, స్వామి నాకు ఇప్పటికీ 60 సంవత్సరాలు నిండిపోయినాయి, నేను గొడ్రాలిలానే ఉన్నాను, నాకు ఇంకా ఇప్పుడు పిల్లలు పుడతారా, ప్రత్యక్షంగా నాకు మీ పాదాలు ఉండగా నేను ఇంకా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజించడం ఎందుకు అని అనిపిస్తుంది. అయినా మీరు ఇచ్చిన మాట తప్పదు కనుక మీ మాటే నాకు కామధేనువు కాబట్టి, గురువు మాట కామధేను అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీ మాటను నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను, తప్పకుండా ఈ అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తాను అని చెప్పిందంట. ఆమె నాటి నుండి 3 రోజులు ఉపవసించి 3 పూటల షట్కూల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి దానికి 7 బిందెలు నీళ్లు పోసి శ్రీగురు సహితంగా దానిని పూజించింది. స్వామివారు ఇంకా పూజ చేసుకోమని చెప్పారు కదా, ఆ రోజు నుంచి ఇంకా ఆమె 3 రోజులంట ఉపవాసం ఉందంట. ఆనాటి నుంచి 3 పూటల తీర్థంలో స్నానం చేసిందంట. షట్కుల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి 7 బిందెలు నీళ్లు పోసి గురు సహితంగా గురుముఖంగా స్వామివారి ఆధ్వర్యంలో ఆమె పూజ చేయడం స్టార్ట్ చేసింది. ఆ 3 రాత్రులు ఆ దంపతులు
సంగమంలోనే ఉన్నారు. ఈమె పూజ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆమె భర్త ఇద్దరు ఆ సంగమం దగ్గరే ఉన్నారంట. మూడవ రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, అమ్మాయి, నీ కోరిక తీరింది. ఉదయమే శ్రీగురుని పూజించి ఆయనిచ్చిన ప్రసాదము అక్కడికక్కడే తిను అన్నాడు. అలాగే 4వ రోజు ఉదయము సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు. 3 రోజులు అయిపోయింది. 3 రాత్రులు అక్కడే పడుకున్నారంట ఆ దంపతులు ఇద్దరు. అప్పుడు 3వ రోజు రాత్రి ఆమెకు కలలో ఒక బ్రాహ్మణుడు కనిపించాడంట. కనిపించి ఏం చెప్పారు? నీ కోరిక తీరుతుంది, నెరవేరుతుంది. కాబట్టి ఉదయం నువ్వు లేవగానే శ్రీ గురువుని పూజించి అక్కడ ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొని అక్కడికక్కడే తినేసేయి. 4వ రోజు ఉదయమే నువ్వు సంగమంలో అశ్వత్థ వృక్షాన్ని సేవించి ఆ మఠానికి వచ్చేసేయండి అని చెప్తున్నారు. ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి 2 పండ్లు ఆమెకిచ్చి, మీ లక్ష్యం నెరవేరింది. పారాయణ అయ్యాక నీవి పండ్లు తిను. నీకొక కూతురును కొడుకును ఇస్తున్నాము. ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వు అని చెప్పారు. ఈమె కలలో కనిపించి ఒక బ్రాహ్మణుడు ఏమని చెప్పాడంటే, ఉదయాన్నే లేచి శ్రీ గురువుని దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆయన ఇచ్చిన ప్రసాదం తీసుకొని దాన్ని సేవించి అక్కడ అశ్వత్థ వృక్షాన్ని స్వామి సమక్షంలో పూజ చేసుకొని ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పారు కదా. అదే రకంగా మార్నింగ్ ఉదయమే లేసి ఆమె ప్రదక్షిణం చేసి శ్రీ గురువుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామివారు ఏం చేశారు? 2 పండ్లు ఇచ్చారంట ఆమెకు. ఇచ్చి ఇంకా నువ్వు అనుకున్నది నెరవేరుతుంది, నీ కోరిక నెరవేరుతుంది, నువ్వు ఈ పండ్లను తిను. నీ మొత్తము పూజ అదంతా పారాయణ అయిపోయిన తర్వాత ఈ 2 పండ్లు తిను, నీకు ఒక కూతురును కొడుకును పుడతారు, నేను వాళ్ళని ప్రసాదిస్తున్నాను నీకు అని చెప్పి ఇంటికి వెళ్ళి భోజనం చేసి బ్రాహ్మణులకి దానం ఇవ్వు అని చెప్పారంట. ఇంకా పూజ అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోండి, మళ్ళీ భోజనం చేసుకున్నాక బ్రాహ్మణులకు దానాలు అవన్నీ సమర్పించుకోండి అని చెప్పారంట. ఆమె అలానే చేసింది. ఆ రోజే సూర్యాస్తమయం సమయంలో ముందే ఆమె రజస్వల అయ్యింది. 4వ రోజు స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది. స్వామివారి ఇచ్చిన పనులను స్వీకరించింది, పూజ చేసుకుంది, ఇంటికి వెళ్ళింది. మళ్ళీ పారాయణ మొత్తం అయిపోయినాక బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ఇలాంటివన్నీ చేసిన తర్వాత మరుసటి రోజు సూర్యాస్తమయం సమయానికి ముందే ఆమె ఏమైంది? రజస్వల అయిందంట. అప్పుడు 4వ రోజు తర్వాత స్నానం చేసుకొని ఆమె భర్తను తీసుకొని స్వామివారి దగ్గరికి మళ్ళీ వచ్చింది. శ్రీ గురువు వద్దకు వచ్చి గురు పూజ చేసుకుంది. శ్రీ గురుడు నీకు పూర్ణాష్కులైన బిడ్డలు కలుగుతారు, నీకు ముక్తి లభిస్తుంది అని దీవించారు. ఆమె మళ్ళీ స్వామివారి దగ్గరికి రావడంతో స్వామివారు ఆమెను ఏమని దీవించారంట? నీకు పూర్ణ ఆయుష్కులైన దీర్ఘాయుష్కులైన పిల్లలు పుడతారు, నీకు ముక్తి ఇంకా లభిస్తుంది అనేసి వాళ్ళిద్దరిని దీవించారంట. 5వ రోజు భర్త సమాగమనం వలన ఆమె గర్భము ధరించింది. ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము 8వ నెలలో సీమంతము మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు. ఇంకా అక్కడ స్వామివారు దీవించి పంపించారు. తర్వాత ఏం జరిగింది? ఆమె 5వ రోజు తర్వాత ఆమె గర్భం ధరించిందన్నమాట. అప్పుడు ఆమె భర్త ఎంతో సంతోషించి ఆమెకి శ్రీమంతము మొదలైనవన్నీ ఘనంగా జరిపిస్తాడంట. ఆమె 7వ మాసంలో మళ్ళీ శ్రీగురుని దర్శించి ఆశీస్సులు పొందింది. అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువ వాయన దానం ఇచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు వెరిసి పళ్ళన్నీ పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇక్కడ ఏం జరిగింది? స్వామివారి దగ్గరికి వచ్చి ఈమె 4వ రోజు స్నానం అయిన తర్వాత స్వామివారి ఆశీర్వాదం తీసుకుంది. మళ్ళీ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 5వ రోజు తర్వాత ఆమె గర్భాన్ని ధరించింది. గర్భం ధరించినాక మళ్ళీ ఈమెకి శ్రీమంతము ఇలాంటివన్నీ జరిగినాక 7వ నెలలో మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి మళ్ళీ వచ్చింది. అప్పుడు ఆమెను అక్కడ అందరూ చూసి ఇంత పండు ముత్తైదులా ఉంది, ఈమె ఎలా అసలు ఇప్పుడు ఈ వయసులో ఈమె ఎలా గర్భం ధరించింది అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోతున్నారంట. అప్పటికి ఆమె ముందే చెప్పింది కదా,
నాకు 60 సంవత్సరాలు ఉన్నాయి, నిండుతున్నాయి. ఇంకా ఇప్పుడు నాకు ఇంకా పిల్లలు పుట్టుతారన్న నమ్మకం కూడా నాకు లేదు స్వామి. కనీసం నాకు వచ్చే జన్మలోనైనా పిల్లని ప్రసాదించండి అంటే, స్వామి వచ్చే జన్మలో ఎందుకు, ఇప్పుడే ఇస్తా అని చెప్తారు ముందే. ఆయన చెప్పినట్టుగానే ఆయన వరాన్ని ప్రసాదిస్తారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట ఈ వింతను చూస్తూ. శ్రీ గురుని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది. ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభ ముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది. ఇదంతా కేవలం స్వామివారి మహిమ వల్లనే జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. ఎందుకంటే ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి తీర్థయాత్రలు చేస్తుంది. మళ్ళీ చెట్లకు ప్రదక్షిణాలు, ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేశాను నేను. ఎవరేమి చెప్పినా అక్కడ ప్రతి చోటికి వెళ్తూనే ఉన్నాను. నేను ఇంకా అలసిపోయాను స్వామి. ఇంకా ఇంకా ఈ జన్మలో ఇంకా ఆమె ఆశ వదులుకుందన్నమాట. ఇంకా పిల్లలు పుడతారు అనే ఆశ వదులుకొని వచ్చే జన్మ గురించి కోరుకున్నప్పుడు స్వామివారు ఆమెకి ఇప్పుడే ప్రసాదించడం తోటి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు అన్నమాట. ఇదంతా కేవలం స్వామి యొక్క మహిమ వల్లనే జరిగింది. శ్రీ గురుని మహిమ ఎంత గొప్పదో అని అందరికీ అప్పుడు అక్కడ అర్థమైంది. ఆమెకు నవమాసాలు కూడా నిండాయి. మొట్టమొదట ఆమెకు ఒక శుభముహూర్తంలో ఫస్ట్ ఒక ఆడపిల్ల పుట్టింది. దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీ గురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టారు. ఫస్ట్ ఆమెకు 9 మాసాలు నిండిపోయాయి. మొట్టమొదట ఒక ఆడపిల్ల పుట్టిందంట. ఆమెకు జాతకం చూస్తున్న వాళ్ళందరూ ఈమెకి గొప్ప జాతకురాలు ఈమె అని చెప్పి స్వామివారి సమక్షంలోనే ఆ అమ్మాయికి, ఆ పాపకి సరస్వతి అని పేరు పెట్టినారంట. 11వ రోజున ఆ బాలింతరాలు నడుము కట్టు వేసుకొని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీ గురుని దర్శించింది. మళ్ళీ ఆమె 11వ రోజు పచ్చి బాలింతరాలుగా ఉండి నడుముకి గుడ్డ కట్టుకొని బిడ్డనెత్తుకొని భర్తతో సహా వచ్చి స్వామివారికి మళ్ళీ దర్శనం చేసుకుందంట. స్వామివారి దగ్గరికి వచ్చి బిడ్డను ఆయన ముందుంచి, వంద్యమైన వృక్షము మీ కటాక్షంతో ఫలించింది. అది సుఫలమైతే బాటసారులు సేవిస్తారు. వ్యర్థ ఫలానికంటే వంద్యత్వమే మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది. ఆమె స్వామివారి దగ్గరికి చెప్తుందన్నమాట. ఆమె 60 సంవత్సరాలు నిండిపోయింది కదా. ఇంకా ఈ సమయంలో కూడా స్వామివారి పిల్లల్ని ప్రసాదించడము అక్కడ అద్భుతం అన్నమాట. ఆశ్చర్యపడింది కాబట్టి స్వామివారిని వేడుకుంటుందన్నమాట. వచ్చి స్వామివారికి నమస్కరించిందంట. స్వామి వాత్సల్యముతో పుత్రవతి లేవమ్మ అని బిడ్డను చూచి, ఇది ఆడపిల్లే గాని మగపిల్లాడు గాడే అంటూ ఆమెను చూసి నవ్వి, ఇంకా సందేహించనక్కర్లేదు, నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పాడు. ఈ వయసులో ఆమెకి పిల్లలు కలగడమే ఎక్కువ. ఆమె అదే విషయాన్ని స్వామివారితోటి చెప్తే స్వామివారు చూసి ఆమెను ఏమన్నారు, నీకు పుట్టింది ఇప్పుడు ఆడపిల్లనే కదా, మగపిల్లాడు కాదు కదా, ఇంకా నీకు ముందు మగపిల్లాడు కూడా పుడతాడు అనేసి చెప్తున్నారంట. సందేహించనక్కర్లేదు, నీకు కొడుకు కూడా పుడతారు అని స్వామివారు చెప్పారు. అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకొని నిమురుతూ, ఈ బిడ్డ దీర్ఘాయుషు సౌభాగ్యము సౌశీల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది. ఈ పాప దీర్ఘాయుషుతో ఉంటుంది, సౌభాగ్యంతో సౌశీల్యంతో ప్రసిద్ధి చెందుతుంది. ఆమెకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతాయి. పుట్టిన బిడ్డకు కూడా స్వామివారు చెప్తున్నారన్నమాట. ఆమెకు కూడా పుత్ర పౌత్ర అభివృద్ధి కూడా కలుగుతాయని దీవిస్తున్నారు పాపను. ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు. స్వామివారు ఆ పాప యొక్క భవిష్యత్తు కూడా చెప్తున్నారన్నమాట. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి, మళ్ళీ తర్వాత ఆమెకి ఉమ్, ఆమె గురించి తెలుసుకొని ఒక దక్షిణ దేశం నుంచి ఒక రాజు వచ్చి ఆమెను పెళ్లాడతారు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు గల అల్లుడు దొరుకుతారు. పుట్టిన బిడ్డ జాతకాన్ని చెప్తున్నారు స్వామివారు. ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ముందే చెప్పేస్తున్నారు. మంచి వేదశాస్త్ర పారంగుడైన ఐశ్వర్య సంపన్నుడైన అల్లుడు మీకు దొరుకుతాడు అని చెప్తున్నారు. కానీ మీ మీకు ఎలాంటి కొడుకు కావాలి? 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా, లేక 30 సంవత్సరాల ఆయుష్ గల విద్వాంసుడు కావాలా అన్నారు. ఇంకా ఏమన్నారంట, పాప పుట్టగానే ఆమె సౌభాగ్యవతి సౌశీల్యవతిగా ఉంటుంది, ఆమెకు దీర్ఘాయుషు ఉంటుంది, మళ్ళీ పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుంది. ఇలా అన్ని చెప్పిన స్వామి
ఇంకేమంటున్నాడు, మీకు కొడుకు కావాలనుకుంటున్నారు కదా, మీకు కొడుకు ఎలాంటి వాడు కావాలి? 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు లాంటి వాడు కావాలా, లేకపోతే 30 సంవత్సరాల ఆయుష్లోనే విద్వాంసుడు కావాలా అని అడుగుతున్నారు స్వామివారు వీళ్ళిద్దరిని. అప్పుడు గంగాంబ, విద్యావంతుడు సుగుణాల సంపన్నుడు అయిన కొడుకే ప్రసాదించండి, అతనికి 5 పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది. ఈమె ఏం చెప్తుందంటే, ఇప్పుడు కూతురికేమో ఇంత మంచిగా చెప్పాడు కదా, మరి కొడుకు ఎలా ఉండాలి నీకు? మూర్ఖుడు లాంటి 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా, 30 సంవత్సరాలు ఉన్న విద్వాంసుడు కావాలా అంటే, అప్పుడు గంగామ్మ ఏం చెప్తుంది, విద్వాంసుడే కావాలి, విద్యావంతుడు సుగుణశాలి అయిన కొడుకే కావాలి నాకు. ఇంకా ఎలా ఉండాలి, అతడికి ఒక 5 పిల్లలు పుట్టేలాగా దీవించండి స్వామి అని ముందే చెప్తుందంట స్వామివారికి. స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు. ఇలా చెప్పగానే స్వామివారు కూడా చిరునవ్వుతోటి తదాస్తు అని దీవించి ఆమెను అక్కడి నుంచి పంపివేశారంట. 1 సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ గంగాంబకి పుత్రుడు జన్మించాడు. అతనికి కూడా నృసింహ అని పేరునే శ్రీగురుని పేరునే పెట్టారు. కొడుకు పుట్టాడు కదా, స్వామివారి దయ వల్లనే కొడుకు పుట్టాడు కాబట్టి, అనుగ్రహం వల్లనే పుట్టారు కాబట్టి ఆ పుట్టిన కుమారుడికి నృసింహ అని శ్రీగురుని పేరు పెట్టారంట. 1 ఇయర్ తర్వాత పుట్టిన అబ్బాయికి. వాడు కొంతకాలానికి మహాపండితుడై 5 బిడ్డలను కన్నాడు. ఇంకా ఈయన ఫ్యూచర్ కూడా చెప్తున్నారు. అతడు కొద్ది కాలం తర్వాత పండితుడయ్యాడంట. ఆమె కోరుకుంది కదా, సుసంపన్నుడై విద్యావంతుడైన కొడుకు కావాలనుకుంది కాబట్టి అలా మహాపండితుడయి ఆమె కోరిక మేరకే ఆయనకు 5 బిడ్డలను స్వామివారు అనుగ్రహించారంట. గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యక్షదీక్షునితో వివాహం అయ్యింది. అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతనిని తీసుకు వెళ్తూ ఉండేవారు. ఈ గంగాంబ కూతురు సరస్వతి పుట్టింది కదా, ఫస్ట్ స్వామివారు ఆమెకి అమ్మాయిని ప్రసాదిస్తారు. ప్రసాదించినప్పుడు మంచి గొప్ప ఏమంటారు, వేదాంత భరితుడైన మంచి సంపన్నుడైన అల్లుడు మీకు వస్తారని చెప్తారు కదా. అతను ఎలా ఉన్నాడంట, అతనితోటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి, అక్కడ గొప్ప వాళ్ళు వచ్చి యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీకి అక్కడికి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తున్నారంట. శ్రీమంతులు పండితులు వచ్చి, అంత గొప్పవాడంట ఆమె అల్లుడు. అతనిని తీసుకొని వెళ్తున్నారు. శ్రీగురు కృప ఎంతటిదో చూసావా నామధారక, వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యము. మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది, ఎలాంటి అల్లుడు, అతన్ని అందరూ పండితులు శ్రీమంతులు వచ్చి కూడా తీసుకెళ్తున్నారంట, ఆయనతో యజ్ఞాలు చేయించుకుంటున్నారంట, పూజలు చేయించుకుంటున్నారంట. అంటే ఇదంతా స్వామివారి దయ వల్లనే జరిగింది కదా అనేసి సిద్ధయోగి నామధారకుడితోటి చెప్తున్నాడు. ఆ స్వామివారి కృప ఎలాంటిది అంటే, ఎంతటి అసాధ్యమైన కోరిక అయినా గాని స్వామివారి అనుగ్రహంతో సాధ్యం అవుతుంది అనేది స్వామివారు నిరూపించారు ఇక్కడ. కాబట్టి స్వామివారిని ఎలా దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యము అని చెప్తున్నారు. ఎవరు? సిద్ధయోగి నామధారకుడికి. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత ఆమె గర్భవతిగా అవుతుంది అన్న విషయము ఆమె ఇంకా అవ్వదనేసే అనుకొని ఆమె మరో జన్మలో నాకు ప్రసాదించండి స్వామి అని అంటుంది గంగాంబ స్వామివారికి. కానీ ఆ ఆ వయసులో కూడా ఆమెకి 2 పిల్లల్ని ప్రసాదించారు స్వామి. అదే ఇక్కడ చెప్తున్నారు, అసాధ్యమైన దానిని కూడా స్వామి సాధ్యం చేస్తున్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలి, స్వామి వారిని భక్తిగా శ్రద్ధగా దృఢ విశ్వాసంతో సేవిస్తూ ఉండడమే మన కర్తవ్యము అని చెప్తున్నారు. దీనితో 39వ అధ్యాయము సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. ఓం శ్రీ నరసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
జై గురుదత్త. బాగుంది మ్యామ్. అశ్వత్థ వృక్షం గురించి చాలా బాగా చెప్పారు మ్యామ్. చాలా బాగుంది. అశ్వత్థ వృక్షం ఇది అంటే ఎలా పూజించాలి, ఏ సమయంలో చేయాలి, ఏంటి అని. హలో వృక్షాన్ని నారాయణ స్వరూపం అని అంటారన్న విషయం కూడా నాకు కూడా మ్యామ్, తెలుసు. వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. అదే అశ్వత్థ వృక్షం యొక్క మహత్యం చెప్పమని అన్నప్పుడు మనకు ఉమ్, కూడా తెలీదు అశ్వత్థ అద్- వృక్షం ఆ, యొక్క మహత్యం ఎలా ఉంటుంది అనేది. అంటే ఒక్కొక్క చెట్టులో వృక్షాలలో కూడా దేవతా స్వరూపులే కదా వృక్షాలు కూడా. అవును. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపంతో ఉంది అశ్వత్థ వృక్షం అనేది స్వామివారు చెప్పారు. ఉమ్. చాలా బాగా చెప్పారు. అందులో మళ్ళీ అంటే వేదాలు ఆ ఉన్నాయి, సప్త సముద్రాలు వచ్చాయి. ఆ కొంతమంది అమావాస్య రోజు ఆ ఆ అశ్వత్థ ఆకు ఉంటుంది కదా, ఆ రావి ఆకు మీద దీపం వెలిగిస్తారు. బ్రహ్మ అవునండి. విష్ణు మహేశ్వరులు ఆ శనివారం రోజు అంటే ఎవ్రీ సాటర్డే ఆ ఆ చెట్టు చుట్టూ తిరగడం, 7 చుట్లు తిరగాలి అని అంటారు. ఉమ్. అక్కడ విన్నాను అంటే నేను ఫస్ట్ కూడా మనము బాగుంటుంది. సంకల్పం చెప్పుకొని గణపతిని పూజించిన తర్వాతనే ఉమ్, మన పూజ చేయాలి. కొన్ని కొన్ని పద్ధతులు కొన్ని చెప్పారు స్వామివారు ఎలా చేయాలి అనేది. త్రిమూర్తి స్వరూపంగా ఉంది కదా అశ్వత్థ వృక్షము. ఇది మళ్ళీ అంతా వయసు వచ్చినా కానీ 60 ఏళ్ళ ఆ, ఆ, ఆవిడ కూడా ఆమె అంటే పిల్లల్ని గర్భం కనడము, ధరించడం. ఉమ్. తన పిల్లల కోసం తను మళ్ళీ ఏ విధంగా బాగుంది. ఆమె ఇంకా ప్రెగ్నెన్సీ రాదనేసే వచ్చే జన్మ గురించి అడుగుతుంది. ఉమ్, స్వామివారు ఆమెకి ఇప్పుడే ప్రసాదించారు ఈ వయసులోనే. అది అక్కడ ఆశ్చర్యం అన్నమాట. అదే ఆమె చెప్తుంది కదా, నేను ఎన్నో తీర్థయాత్రలు చేశాను, అశ్వత్థ వృక్షం చుట్టూ కూడా తిరిగి నా కాళ్ళన్నీ అరిగిపోయాయి గాని నాకేమీ ప్రయోజనం అనిపించలేదు లేదు. అన్నప్పుడే ఆ స్వామివారు ఆ వృక్షం యొక్క అట్లా నిందించొద్దు, అక్కడ చేయడం వల్ల కూడా నీకు ఇది జరిగింది అనేది ఇంకో ఉదాహరణ తీసుకొని చెప్పారు. పిల్లలు మళ్ళీ వాళ్ళ జాతకాలు వాళ్ళ ఫ్యూచర్ కూడా చెప్పేశారు ముందే ఉమ్, స్వామివారు. ఉమ్. అదే తెలివైన కుమారుడు కావాలా, మంచి పండితుడు కావాలా, లేక 100 ఏళ్ళు బతికేటటువంటి మూర్ఖుడు కావాలా అన్నదానికి కూడా బాగుంది. అన్ని కోరికల మీదనే డిపెండ్ అయింది. ఉమ్. ఒక 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 మంచి మాట నేటిది ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఉమ్, అదృష్టం అంటే బోలెడంత ధనం, ఆస్తులు ఉండడం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్ట సుఖాలను పంచుకునే స్నేహితులు ఉంటేనే నిజమైన అదృష్టం. జీవితంలో ఏం చేయాలో చెప్పేది రామాయణం, ఏం చెయ్యొద్దో చెప్పేది మహాభారతం, ఎలా జీవించాలో తెలిపేది భగవద్గీత. ఆశకు అంతముండదు, పైసాకు పద్ధతి ఉండదు. ఈ రెండిటి వెనకాలగా పరిగెత్తే వాడికి మనశ్శాంతి ఉండదు. చాలా బాగుంది కదా అండి. అవును మేడం. నిజంగానే ఆ అంటే రామాయణము ఉంది, మహాభారతము ఉంది, భగవద్గీత ఉంది. కానీ దేని చదవడానికి మానవునికి సమయం దొరకడం లేదు. అందులో ఏమి ఉంది సారాంశం అనేది తెలియదు. కానీ పొద్దున్న లేస్తే ఆశ, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఆ వాళ్ళకంటే నేను బాగుండాలి అని ఒక ఆశ. పైసా సంపాదించాలి, దానికంటే ఒక పద్ధతి లేదు. ఎలా సంపాదించుకోవాలి, కొన్ని సంపాదించిన దాన్ని ఎంతవరకు నువ్వు న్యాయంగా సంపాదించగలుగుతున్నావు. ఈ రెండిటి వెనకాల
పరిగెత్తడం మూలంగా మనిషికి మనశ్శాంతి లేకుండా పోతుంది. డబ్బు 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 వెనకాలే పరిగెడుతున్నాడు కానీ ఇంకేది చూసుకోవడం లేదు. ఆ డబ్బు ఎలా వస్తుంది అనేది కూడా ఆలోచించట్లేదు. రాత్రి పగలు నిద్ర ఏది లేకుండా. అంటే డబ్బే శాశ్వతం అనుకుంటున్నాడేమో. ఇంకా మ్యామ్ కలియుగం లేదా? ఇంకొక చిన్న మంచి మాట ఏంటంటే, చెప్పండి. జీవితం అనేది షూటింగ్ పూర్తయిపోయి రిలీజ్ అయిపోయిన సినిమా లాంటిది. సినిమా ముగిసే వరకు చూడడం తప్ప అక్కడ మనం మార్చగలిగేది, చేర్చగలిగేది ఏమీ ఉండదు. అందుకే సుఖమైన, దుఃఖమైన ఫేస్ చేయాలి, ఫేస్ చేయాలి. ఇదే మనకి శరణాగతి అని. అంటే అర్థమయ్యేలోపు దూరం అయ్యేది కళ. అర్థం అయినా ఒప్పుకోలేనిది వాస్తవం. మరలా అర్థం అయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం. అర్థం తెలిసిన కొత్త అర్థం వెతికేది ప్రేమ. అర్థమైనట్లు అనిపిస్తుంది కానీ ఎప్పటికీ అర్థం కానిది జీవితం. అంటే ఇందులో సినిమా చూస్తాం మనం ఒక 2 గంటలు. అందులో తప్పులున్నా ఏమున్నా మనం సరిదిద్దుకోలేము, సరిదిద్దలేము, చేయలేము, అసలు అంటాం కదా సినిమా కాబట్టి. జీవితాన్ని కూడా ఇంత చక్కగా ఎలా చేస్తారో చూడండి. అందుకే సుఖమైన, దుఃఖమైన ఫేస్ చేయాలి తప్ప, దాన్ని టేస్ట్ చేయాలి తప్ప, అదే శరణాగతి. ఇంకా జీవితంలో ఏం జరిగేదుంటే అదే జరుగుతుంది. అంతేకాని అంటే పరిగెత్తుతూ పరిగెత్తుతూ అందని వాటి కోసం పరిగెత్తొద్దు అని చెప్తున్నారు. అందుకే మనకు అర్థం అయ్యే లోపుగా దూరం అయ్యేది కళ. అంతే కదా. మనం పడుకుంటే ఎన్నో కళలు వస్తాయి కానీ తెల్లవారి కళ్ళు తెరిస్తే ఏమీ ఉండదు. అర్థమైనా కూడా ఒప్పుకోలు. వాస్తవం తెలుసు మనకి. అందరం చనిపోతాం, ఏదో ఒక రోజు ఈ తనువు చాలించాలి అనేది అందరికీ తెలుసు. కానీ ఆ నిజాన్ని ఒప్పుకోలేరు. చనిపోతాము అని తెలుసు, ఏది శాశ్వతం కాదు అని తెలుసు, కానీ అందరితో మళ్ళీ కలిసి ఉండాలి. అయినా అన్నిటి కోసం పరిగెడుతున్నాం. కొంతమంది తినడానికి ఉంటే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది, తిన్నా కానీ ఇంకా ఉన్నా ఇంకా అంటే ఒక సంవత్సరం పాటు ఇంకా ముందు ముందు తీసి పెట్టుకునే వాళ్ళు కొంతమంది. అంటే ఇందులోనే ఎన్ని రకాల మనుషులు మనకు కనిపిస్తున్నారు. 2 రకాల మనుషులు. రోజు గడిస్తే చాలు, పూట గడిస్తే చాలు అనుకునేవాళ్ళు. అందుకే వాస్తవాన్ని ఎవ్వరు అర్థం చేసుకోరు. అర్థమయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం. భగవంతుడు అన్ని చోట్లలో ఉండలేడు కాబట్టి ఇప్పుడు తల్లి, తండ్రి, అన్న, అక్క అన్ని చెప్పుకోలేము కాబట్టి స్నేహితుల్ని దగ్గర చేస్తాడు మనకి. ఇవన్నీ తెలిసిన కలిపే జీవితం. అర్థమైనా కూడా అర్థమైనట్లే అనిపిస్తుంది కానీ ఎప్పటికీ అర్థం కానిది జీవితం. కొద్దిసేపు సంతోషంగా ఉంటారు, కొద్దిసేపు ఏడుస్తారు, కొద్దిసేపు ఎదుటి వాళ్ళు తిడతారు, కొద్దిసేపు పొగుడుతారు. ఏంటో ఏమో ఈ జీవితం ఏం అర్థం కావట్లేదు అని. మంచి అయినా చెడు అయినా ఏదైనా అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి. ఇది చదివితే మంచిగా అనిపించింది, చెప్పాలనిపించింది, చెప్పాను.
థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఈ 39వ అధ్యాయం గురు చరిత్రలో అశ్వత్థ వృక్షం గురించి జీవితంలో ఏంటి అనేది, అంటే ఆ స్త్రీ తల్లి కావడానికి ఎంత తపన పడింది, చాలా బాగా చెప్పారు. మీకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. మీరు ఏదైతే చెప్పారో ఇది విశ్వానికి అంకితము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మ్యామ్ మీ వాయిస్ వినిపించట్లేదు. మీరు ఏదైతే చెప్పారో విశ్వానికి అంకితం అండి. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు మేడం. అంతా ఈశ్వరేచ్ఛ. లతా మ్యామ్ బాగున్నారా? బాగున్నాను మేడం. బాగున్నారా మీరంతా? బాగున్నాం మ్యామ్. ఉమ్, చాలా బాగా చెప్పారు రాధా మేడం, రమా మేడం. సూపర్ సూపర్ గా చెప్పారు. ఎంత అర్థమయ్యే విధంగా చిన్న పిల్లలకు కూడా అర్థం అవుతుంది. అంత బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. రాధా మేడం బాగున్నారా? అవునాను మేడం. థ్యాంక్ యూ అండి. మీరు ఏదైతే చెప్పారో అదంతా విశ్వానికి అంకితం. ఉమ్, సూపర్. సాంబార్ చెప్పించుకుంటున్నారు, నాదేమీ లేదు. ఆ, అంతే అంతే. విశ్వం అంతా, ప్రతిదీ విశ్వం. అంతే. ఇప్పుడు విశ్వం లేకుండా మనం లేము కదా మేము. పంచభూతాలు, విశ్వము, ప్రకృతి మాత లేకుండానైతే మనం లేము కదా. లేము పంచభూతాల తత్వమే మనము. మనం అన్ని ప్రకృతికే అంకితం. అంతే మ్యామ్. ఉమ్, అన్ని విశ్వంలోనే ఇమిడి ఉన్నాయి మనకు. ఓకే. అది మనం గ్రహించాలి. అంతే అంతే మ్యామ్, కరెక్ట్. అది గ్రహించాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాల్సిందే. అంతే. తెలియాలి. అవును. ఒక్కొక్కటి మెల్లమెల్లగా అన్ని అర్థమైపోతాయి ఆటోమేటిక్ గా. ఉమ్. అట్లా. ఓకే మ్యామ్, క్లాస్ ఎండ్ చేసుకుందామా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మీకు ధన్యవాదాలు.